నమస్కారం ప్రజలారా. నమస్తేనా, బాగుండవు కదా? ఓకే, టైంకు వేసుకొని బాగుండు. సరే, ఇక మనం వీడియో కన్నా చూసినట్టయితే మన జగనన్న చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు కొడుకుని వాళ్ళను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినాడు. మరి దానికి కౌంటర్గా మన పార్టీలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే గతంలో మన పార్టీలోనే ఉన్నారు, మరి మన పార్టీ విధి విధానాలు నచ్చకనా లేకంటే వేరే ఇతర కారణాల వల్ల మనకు దూరం అయిపోయినారు. అయినప్పటికీ బయటకు వచ్చాము. ఈరోజు మన జగనన్న గురించి మాట్లాడుతుంది. సరే మనం కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తాకుండా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. అంటే ఇక్కడ తండ్రి కొడుకుల బంధం ఎట్టుంటుంది ఏందనేది మనం ఈ వీడియోలో వివరిద్దాం. ఒకసారి అన్నయ్య మాట్లాడుతున్నాడో వినే ప్రయత్నం మనం చేద్దాం. ప్రజలారా ఖచ్చితంగా వినాలా. చెప్పు నా జగనన్న, నువ్వు చెప్పాలా మేము వినాలా? చెప్పు. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీలు పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి ఎత్తాడు. మరి జాకీలు పెట్టి ఎత్తేతాడు అంటే మనకన్నా నీకు వేసి అన్ని జాకీలు మేము ఎవరికైనా వేస్తామా? నీకు ఏ విధంగా జాకీలు వేసి మేము నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గతంలో 151 స్థానాలు ఏ విధంగా వచ్చినాయి, ఎన్ని జాకీలు వేసే వచ్చినాయి? మన మాదిరి ఎవడైనా జాకీలు వేయగలుగుతాడా? లాస్ట్కి మన పెద్ద ఆయన్ను కూడా, మహానేత రాజన్నను కూడా మనం ఏ విధంగా వాడుకున్నాం ఎలక్షన్ అప్పుడు, అదేవిధంగా పార్టీ పెట్టినప్పుడు అనేది కూడా మనం వివరిద్దాం. వివరించబోయే ముందుగా ఏమేం మాట్లాడుతుందో విందాం. ఎందుకంటే ఏమి కూడా మన పార్టీలో ఉన్నారు కాబట్టే మరి ఆమె వివరణ ఏందనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. ఆ తరువాత ఎవరిని వాడినారు, పెద్ద ఆయన రాజన్నను మనం ఏ విధంగా వాడినాం అనేది కూడా ఈ వీడియోలో నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా. చెప్పుమా. రాజశేఖర రెడ్డి గారి పథకాలకు పేరు తీసేయడం, రాజశేఖర రెడ్డి గారిని డౌన్ చేసి మీలాగా పైకి వెళ్ళాలనుకోవడం అందరు కొడుకులు చేయలేరు కదా. కాబట్టి అందరు కొడుకులు చేయలేరు కాబట్టే నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. మేము చేసినాం కదా, మేము చేయబట్టే కదా నువ్వు మాట్లాడుతుంది. అందరూ ఎవడూ చేయలేడు ఆ విధంగా. అన్న తీసుకునేటువంటి నిర్ణయాలు ఎవడు కూడా తీసుకోలేడు. మరి మేము ఏ విధంగా ఆయన నిర్ణయాలు, ఆయన పథకాలని మార్చినాం, అన్నీ చేసినాం. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రజలారా ఒకసారి మీరు కూడా చూడండి. గతంలో మనం ఈ విధంగా పెట్టినాం. మరి దేనికి పెట్టాం? మేము ముఖ్యమంత్రి కావాలా, మాకు ఆ సీటు ముఖ్యము, ముఖ్యము. ఆ సీటు ముఖ్యమయ్యే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి, పెద్ద ఆయన పెట్టి, మేమే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకోపోగలిగినాం. గతంలో ఈ విధంగా ఉండింది. ఆ తర్వాత ఏ విధంగా ఉండిందో మీరు చూడండి ఒకసారి, నేను చూపించా. ఇదో ఈ విధంగా పెట్టాం మేము. అంటే అధికారంలోకి వచ్చినాక పెద్ద ఆయనతో ఇదేం లేదు కదా, సగం ఆయన సగం మన అన్నను పెట్టాం కదా గతంలో. ఈ విధంగానే ఉనింది. మరి ఈ అమ్మఒళ్ళు, ఈ జలయజ్ఞాలు, మద్య నిషేధాలు ఎన్ని ఎట్టపోయినాయో అవన్నీ అడిగితే నా దగ్గర సమాధానం లేదు ప్రజలారా, ముందే చెప్తున్నా. ఆ తర్వాత ఏం చేశాము, ఇంకేందిలే, ఇంకా మనం ఇబ్బంది లేకుండా మనకు వచ్చేస్తుంది, ఏం డౌటే లేదని మార్చిపారు మొత్తి ఒక సెకండ్ చిరునవ్వు, అంటే ఆ నవ్వు వచ్చాదని అనుకుంటున్నాడు కానీ అది రావడంలే. అయినా కూడా ఆ విధంగా క్రియేట్ చేసి నవరత్నాలు అని చెప్పి పెట్టేసి ఈ విధంగా అన్నను ఆ రోజుల్లో మేము ఈ విధంగా పెట్టడం జరిగింది. మరి మీరు గతంలో మరి రాజశేఖర రెడ్డి ఫోటోని ఎందుకు పెట్టారని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడగొచ్చు. మరి ఆ రోజుల్లో మాకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరిక ఉన్నింది. ఆ కోరికను మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం. 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయినాం. ఆ తర్వాత ఏ విధంగా రాష్ట్రానికి పాలన అందించినామనేది నేనేం కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అందులో భాగంగా మనం అవసరానికి ఏ విధంగా ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే ఆ విధంగా వాడుకుంటాం. మరి పెద్ద ఆయన ఫోటోనే వాడినారా అంటే మరి షర్మిలమ్మను వాడినాం. మరి అదేవిధంగా విజయమ్మ గారు కూడా పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసినారు. అన్న మరి 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి జాకీలు వేస్తాడు నారా లోకేష్, అదేవిధంగా నారా లోకేష్కు చంద్రబాబు నాయుడు గారు జాకీలు వేస్తున్నారు అని మనం అనటం అనేది హాస్యాస్పదంగా ఉంది. జగనన్న, మనం ఏ విధంగా పెద్ద ఆయన ఫోటోను వాడుకున్నాం, ఏ విధంగా పెద్ద ఆయన పాలన మళ్ళీ మన రాష్ట్రంలో రావాలని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా నమ్మించి మనం ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి మరి గుండె జబ్బు వచ్చి పోయినోడిని, అదేవిధంగా ఇంకొక రకంగా పోయినోడిని అందరినీ పరామర్శ యాత్ర పేరుతో మరి ఆ రోజుల్లో నుంచి కూడా మనం అందరిలో నటన రక్తి కట్టించినాం. మనకు ఉండేటువంటి నటనను రాష్ట్ర ప్రజానికానికి చూపించి మరి తండ్రి బాటలో నడుస్తున్నాడు జగనన్న అని చెప్పి ఆ పేరు తెచ్చుకోవాలని మనం బ్రహ్మాండంగా కృషి చేశాం. మరి అదేవిధంగా కృషికి తగ్గట్టే ఫలితం వచ్చింది. ఈ రోజుల్లో మనల్ని ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో
లేరని కూడా నేను తెలియజేసుకుంటూ ఇక ఏం మాట్లాడుతుంది విందాం. లోకేష్ గారు తండ్రిని ఎత్తుతారు. ఇంకా విషయం కల్తీ నెయ్యి పరకమడి చోరీ గురించి అంత సుదీర్ఘంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది. దొంగలు నడిచినట్లుందే, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉందేమో, పదే పదే ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు అనేటటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలకు వస్తుంది. అంటే గతంలో మేమే అధికారంలో ఉన్నాం కదా, మేము అధికారంలో ఉన్నప్పుడే కదా ఇన్ని అవినీతులు అక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చినాం. అదేవిధంగా మేము అధికారంలో ఉన్నప్పుడే అక్కడ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది, హుండీ చోరీలు జరిగినాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మరి అన్నీ కూడా జరిగినప్పుడు ఇంకా మళ్ళీ నువ్వేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని ఏం లేదులేమ్మా, చెప్పు. చోరీ గురించి మాట్లాడుతున్నటువంటి తీరు ఏమో అదేదో చిన్న తప్పండి, ఇవాళేమో ఎందుకు బెయిల్ ఇచ్చారని అంటున్నారు. శిక్షించవద్దా, నేరస్తుల్ని శిక్షించవద్దా? ఖచ్చితంగా తిరుపతి విషయంలో మీరేదో దాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ప్రమేయం ఉన్నటువంటి విషయాన్ని దాయడానికే పదే పదే ప్రెస్ మీట్ బొంకతోటి కల్తీ నెయ్యి గురించి పరకమ్మడి గురించి మాట్లాడుతున్నారు. ఏం ఇబ్బందిలే, ఏం మాట్లాడినా కూడా ఏం మాకేమీ తెలియదేం కాదు, మాకేమి తెలియని చట్టాలు కాదు, మాకు దగ్గర లేని లాయర్లు కాదు, మేము బ్రహ్మాండంగా తెలుసుకోగలుగుతాం. అది కాదు ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉన్నదో మన అన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదేవిధంగా నారా లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపడంలో గురించి మనం తీసుకున్నట్టయితే పాయింటు, మనం మన తండ్రి గారిని వాడినట్టు ఎవరు కూడా వాడలేరు. అంటే ఇప్పుడు మా అన్న అది కూడా అనొచ్చు, ఏం మీ నాయన్నే వాడుకోలేదు కదా, వాడుకునింది మా నాయన్నే కదా అని కూడా అనొచ్చు. మరి అన్నా కూడా మనం ఆశ్చర్యపోవలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి మన జగనన్నకు మనం ఏ విధంగా జాకీలు వేసాం, ఏ విధంగా జాకీలు వేసి ప్రజల్లో ఒక కరుణామయుడు మాదిరి ముద్రేసేట్టుగా మనం చేసినామనే దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.